వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గు బియ్యం విత్ బియ్యంతో చక్రాల వడియాలు ఎలా చేయాలో చూద్దాము. మేమైతే స్టోర్ బియ్యం తీసుకున్నాము. కేజీ బియ్యానికి పావు కేజీ సగ్గు బియ్యం అయితే సరిపోతుంది. మేము బియ్యము ఒక దాంతో కొలుచుకున్నాము, ఒక గిన్నెతో. అదే గిన్నెతో ఒక 4 గ్లాసులు పోయాలన్నమాట. కేజీ బియ్యానికి 4 గిన్నెల నీళ్లు పోసామన్నమాట. ఇప్పుడు ఇదంతా నైట్ నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యం విడిగా నానబెట్టాలి, బియ్యము కడిగి అన్ని నానబెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ డే ప్రాసెస్. పెద్ద గిన్నెలో 4 నీళ్లు పోసాము. ఈ సగ్గు బియ్యం కూడా ఓవర్ నైట్ అంతా నానిపోయింది కదా, ఈ సగ్గు బియ్యం నానిందంతా దీంట్లో వేయాలి. సగ్గు బియ్యంతో పాటు మనం కడిగి బియ్యం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా నీళ్ళన్నీ వంచేసి వడగట్టుకొని ఆ బియ్యం దీంట్లో వేసుకోవాలన్నమాట. మేమైతే స్టోర్ బియ్యం వాడుతున్నాము, చాలా బాగా వస్తాయి అన్నమాట స్టోర్ బియ్యంతో. ఇట్లాగా నీళ్ళన్నీ వంపేసి బియ్యము, సగ్గు బియ్యము, దానికి సరిపడినంత ఉప్పు కూడా వేసి కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం కుక్ అయ్యి దగ్గరికి ఒక అన్నం ఎలా మెత్తగా ఉడికితే ఎలా వస్తుంది అలా వస్తుంది అన్నమాట. ఈ వడియాలు చాలా బాగుంటాయి, సంవత్సరం పాటు నిలవ ఉంటాయి అన్నమాట. ఇలా కలబెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. మేమైతే 2 kgsకి ½ kg సగ్గుబియ్యం వేసాము. మీకు క్వాంటిటీ చెప్తున్నాను, కేజీకి పావు కేజీ సగ్గుబియ్యం సరిపోతాయి. ఇట్లా కుక్ అవుతుంది. కొంతమంది దీంట్లో నువ్వులు వేసుకుంటారు, వాము వేసుకుంటారు. మేమైతే నువ్వులు వేస్తున్నాము. 2 kgలకి ఒక 100 grams నువ్వులు మాత్రం వేస్తున్నాము. కొంతమంది పచ్చికారం కూడా వేసుకుంటారు, మేమైతే నువ్వులు వేస్తున్నాం. ఇట్లా సంకట్లాగా దగ్గరగా అవుతుంటది, కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా దించుతాము ఒక 5 minutesలో అనంగా నువ్వులు వేసుకోవాలి. వేయించక్కర్లేదు, పచ్చి నువ్వులే వేయచ్చు. ఇట్లా వేసి మళ్ళీ ఉప్పు సరి చూసుకొని మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే దగ్గరగా అవుతుంది. కొంచెం సరిపోకపోతే నీళ్లు వేసుకోవచ్చు. మేమైతే చక్రాల గిద్దలు మేము ఇలా వాడుతున్నాము. పెద్ద స్టార్ లాంటి 1 హోల్ది ఒకటి వస్తుంది కదా చక్రాలు వచ్చేది, అది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా ఉండాలన్నమాట. ఒక స్టార్ లాగా ఒక్క హోల్దే అన్నమాట. కొంతమంది సన్నగా పెట్టుకుంటారు, మేమైతే లావి వాడుతున్నాం అన్నమాట. ముందు రోజే కవర్స్ జాడిచ్చి పెట్టుకున్నాం, పాలిథిన్ కవర్స్. కొంతమంది క్లాత్ మీద కూడా వేసుకుంటారు. ఇంకొకసారి వడియాలు పెట్టే ముందు ఇంకొకసారి సరి చూసుకొని ఉప్పు అట్లా కలుపుతూ చక్కెరాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఇది టైం టేకినే కానీ సంవత్సరం పాటు నిలవ ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మొత్తం ఇలాగా కొద్ది కొద్దిగా చాలా కాలుతూ ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. కవర్స్ అన్నీ ఇలా పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మొత్తం కవర్స్ అంతా వేసుకున్నాం. ఇది 3 to 4 days మంచిగా ఎండకి వెండాలి. బాగా ఎండినాక ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.